అండి షేకరేబా కిచెన్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇవి కావాల్సిన మసాలాలు వేసుకుందాం. పసుపు, హోమ్ మేడ్ గరం మసాలా, తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి, ఎర్రగడ్డ ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ధనియాల పొడి, కారం, ఉప్పు, పెరుగు, నూనె వేసుకున్నానండి. కొంచెము మసాలా వేసినానండి. అంతా పూర్తిగా ఇంకా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా ఎసురు పెట్టినానండి స్టవ్ మీద. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచి ఇదంతా ఇట్లా వేసేద్దామండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తామండి. బియ్యం వేస్తామండి. పక్కలో పాత్ర పెట్టుకోవాలండి. ఇంకో స్టవ్ మీద నూనె వేసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, నేను పెద్ద బైడర్ తీసుకున్నానండి. చికెను 4 విజిల్కి పెట్టుకున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఉప్పు, కారము ఏదన్నా తక్కువ ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలండి రుచి చూసి. తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి. అప్పుడే ఇంత తెల్లగడ్డ అల్లం పేస్టు చికెన్లో వేసి ఉడికిచ్చినానండి నేను. ఇప్పుడు ఈ పాత్రలో చికెన్ వేసేస్తానండి. ఆ నూనెలో మసాలా అంతా, చికెను అంతా బాగా ఉడికించుకోవాలండి. నిమ్మకాయ పిండి వేస్తామండి. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న అన్నము దీంట్లో వేసేస్తామండి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. ఎర్రగడ్డ ఫ్రై చేసుకున్నాము కదండి, ఇది వేసుకున్నాం కొంచెము. నేను కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటానండి. కొంచెం మళ్ళీ అన్నం వేసుకుందామండి. కొంచెము కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లుకున్నామండి. ఫుడ్ కలర్ ఇంకొంచెము ఇలాగ వేస్తామండి. ఎర్రగడ్డ ఫ్రై చేసుకున్నాము కదండి, ఇంకొంచెము కొద్దిగా నెయ్యి వేస్తామండి. దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. రైతా, చట్నీ, దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి.